అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సనత్ పసుమర్తి గారు రచించిన కవిల కట్ట అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పొద్దుట్నుంచి ఇంట్లో మూలమూలలా వెతికి నడుం పడిపోతుంది. ఇంక సహనం నశిస్తోంది. పైగా ఈ దుమ్మొకటి. అసలే నాకు దుమ్మంటే ఎలర్జీ. పాత పుస్తకాలు కాగితాల కట్టెలు ఉన్న చోటుకి వెళ్తే నాకు కళ్ళు నీళ్లు కారటం, విపరీతంగా తుమ్ములు రావటంతో నానా యాతన పడతాను. అయినా తప్పదని ముక్కుకు గుడ్డ కట్టుకొని మా అబ్బాయి మోజుపడి కొనుక్కున్న స్విమ్మింగ్ కళ్ళజోడు పెట్టుకుని వెతుకుతూనే ఉన్నాను. ఇప్పటికి మా అమ్మ 4 సార్లు, మా ఆవిడ 4 సార్లు వచ్చి కాస్త ఏమైనా తినమని ఒకరు, కనీసం కాస్త కాఫీ అయినా తాగమని మరొకరు బ్రతిమాలుతూనే ఉన్నారు. ప్రతిసారి నేను వాళ్లకు చెప్పే సమాధానంలో కాఠిన్యం పెరిగి చివరికి నిస్సహాయంగా అరిచాను. ఇక ఉండబట్టలేక వాళ్ళిద్దరూ ఏకమై నా మీద ఎదురు దండెత్తారు. నేను నోట్లో పెడతాను, నువ్వు వెతుక్కో అని అమ్మ. అసలు దేనికోసం వెతుకుతున్నారో చెప్తే నేను వెతికి పెడతాను కదా అని మా ఆవిడ నోరు చేసుకోవటంతో దీర్ఘంగా నిట్టూరుస్తూ తల పట్టుకుని కూర్చుండిపోయాను. ఈ నాన్నగారు ఒక్క పని సరిగా చేయలేదు. నాలో నేను సనుక్కోవటం ఇది బహుశా 100వ. అవసరమైన కాగితాలు ఒక్కటి సరిగా దాచుంచలేదు. ఎప్పటివో పనికిరాని కవిలి కట్టెలన్నీ పెట్టి నిండా నింపి పెట్టారుగాని వాటిలో పనికొచ్చేది ఒకటి లేదు. ఏమీ తెలియని పల్లెటూరు మొద్దులు. అదంతా ఎందుకు, రిటైర్ అయిన తర్వాత నా ఫ్రెండ్ వాసుదేవరావు పిల్లలు తమ తండ్రి చిన్నప్పటి ఫోటోలన్నీ పోగు చేసి ఒక వీడియో చేసినప్పుడు అబ్బా ఎంత బావుందో అనుకున్నాను. నాకు కూడా అలా చేయించుకోవాలని మనసులో కోరిక. కాని పుట్టినరోజులకు సర్ప్రైజ్ అంటూ ఈ కాలం పిల్లలు చేసే హడావిడి, వాళ్లు పార్టీ చేస్తారని తెలిసి కూడా తెలియనట్లు వేసే సినిమా వేషాలు అంటే నాకు కంపరం. నా కోరిక బయటపెడితే నీదాకా వస్తేగాని అని ఎక్కడ ఎత్తి చూపుతారో అనే భయంతో మా అబ్బాయికి మా ఆవిడతో చెప్పించాను, ఆవిడ మొహంలోకి చూడకుండా. పాత ఫోటోలు ఏవీ దొరక్క అదేదో ఏట దాంతో తయారు చేశారు గాని నేనునా లేను దాంట్లోనూ. అప్పుడు మళ్ళీ అనుకున్నాను, ఈ నాన్నగారు ఒక్క పని సరిగా చెయ్యలేదు అని. చిన్నప్పుడు ఒక్క ఫోటో అయినా తీయించాలనే తెలివి అమ్మకి గాని నాన్నగారికి గాని లేకపోయింది. పల్లెటూరు బైతులు అని మళ్ళీ అనుకుంటూ ఉండగా వెక్కిళ్ళొచ్చి మంచినీళ్ల కోసం చూసేదాకా నేను గమనించలేదు అమ్మ నోట్లో అన్నం పెడుతుంటే తింటున్నానని. మా ఆవిడ తెచ్చిన మంచినీళ్లు కొద్దిగా తాగి కాస్త సర్దుకున్నాక అమ్మ నా వీపు మీద నిమురుతూ అడిగింది, ఏమైంది నాన్న, దేనికోసం వెతుకుతున్నావు అని. భారంగా నిట్టూరుస్తూ కాస్త సర్దుకొని చెప్పటం మొదలుపెట్టాను. నాన్నగారి ద్వారా వంశపారపర్యంగా వచ్చిన పొలం ఉంది మాకు. నా ఉద్యోగ బాధ్యతల్లో పడి ఒక్కనాడు కూడా పొలం వెళ్లి చూడలేదు. కౌలుదారు మీద ఆధారపడి వాడిస్తే తీసుకోవటం, లేకపోతే లేదు అన్నట్టుగా గడిచింది 35 సంవత్సరాలు. కాలక్రమేణా ఆ కౌలుదారు హయాం పోయి వాడి కొడుకులు రావటం, వాళ్ల పద్ధతి తేడాగా ఉండటంతో నేను రిటైర్ అయ్యాక ఆస్తిపాస్తులు చూసుకోవటానికి పల్లెటూరికి రావాల్సిన అవసరం ఏర్పడింది. మా పెదనాన్నగారి పిల్లలది అదే పరిస్థితి. వాళ్లలో ఒకరు తమ వాటా అమ్ముకొని అమెరికా వెళ్లిపోవడానికి నిర్ణయించుకోవటంతో మొదలైంది అసలు సమస్య. రెవెన్యూ వారు కొత్తగా ఇచ్చిన పట్టాదారు పుస్తకాలలో ఒకరి సర్వే నంబర్లు మరొకరికి పడ్డట్టు, అన్ని తప్పులు తడకలుగా ఉన్నట్టుగా అర్థమైంది. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిని తాతా తండ్రులు పంచుకున్నప్పటి దస్తావేజులు ఎవరివి వారికి ఉన్నా వాటిలోని వివరాలకు కొత్తగా వచ్చిన పట్టాదారు పుస్తకాలలో ఉన్న వివరాలకు పొంతనలేదు. పంచుకున్న వారందరూ మంచివాళ్లే కావటంతో ఇంతకాలము ఎక్కడా తేడా రాలేదు. ఇప్పుడు ఎవరు అమ్ముకుందామన్నా కూడా అందరి సర్వే నంబర్లు సరిచేయాల్సిందే. అందుకే అందరం కూర్చొని పెద్దవాళ్లు రాసుకున్న వీలునామాలు, పంపకాలు, జాబితాలు ఏవైనా ఉన్నాయేమో వెతికి చూద్దామని నిర్ణయించుకున్నాం. ఎవరి ప్రయత్నాలు వారు చేశారు కాని ఎక్కువ మంది ఉద్యోగరీత్యా అనేక ఊళ్లు తిరగటంతో మా వద్ద ఏ కాగితాలు దొరకలేదని చేతులెత్తేశారు. చివరికి ఆ బాధ్యతంతా నా మీదే పడింది. బాధ్యత మీద పడవేయడమే కాక ఇలా చెయ్యి అలా చెయ్యని ఉచిత సలహాలిస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. బాబాయ్ పాత స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ల సలహా తీసుకోమని మా పెదనాన్న కొడుకు ఢిల్లీ నుండి ఫోన్లు చేస్తుంటే నాకు పుండుపై కారం చల్లినట్లుగా అనిపించింది.
నాకు పల్లెటూళ్లన్నా, పెద్దగా చదువులేని వాళ్లన్నా, బురదన్నా, దుమ్మన్నా, గతుకుల రోడ్లన్నా, కరెంటు పోవడమన్నా పరమ చిరాకు. 35 సంవత్సరాల ఉద్యోగ జీవితం హోదా నేర్పిన అలవాట్లు ఇవి. అది నేను అహంకారం అనుకోను. వాళ్ల పిల్లల జీవితాలు, వాళ్లకొచ్చిన కట్నాలు గొప్పగా చెప్పుకోవటం, మనకి జీతం ఎంతొచ్చుద్దంటారు అని అడగటం పల్లెటూళ్ళలో సర్వసాధారణం. ఆ మాట అడిగిన వాళ్ళని ఏమాత్రం మేనర్స్ లేనివాళ్లు అనుకుంటూ తప్పించుకుని వెళ్లిపోతూనే ఉండేవాణ్ణి. నాన్నగారికి ఇటువంటి స్నేహితులు ఉండటం, సాయంత్రం అయ్యేటప్పటికీ ఆయన వాళ్లతో కలిసి మా అరుగుల మీద కబుర్లు చెప్పుకోవటం నాకు ఎంతమాత్రం నచ్చేది కాదు. నేను ఉద్యోగం చేసే ఊళ్ళకి నాన్నగారు పంచకట్టు పైన కండువాతో రావటం కూడా నాకు నచ్చేది కాదు. ఏదో ఒక వంక చెప్పి పార్టీలకు, ఫ్రెండ్స్ ఇళ్లకు తీసుకెళ్లకుండా తప్పించుకునేవాణ్ణి. వాళ్లందరి నాన్నలు తమ ఉద్యోగానుభవాల గురించి, తమ పెట్టుబడులు, అద్దెల ఆదాయాన్ని గురించి గొప్పగా మాట్లాడుతుంటే నాన్నగారు నాట్ల గురించి, పంట కోతల గురించి మాట్లాడటం నాకిష్టం ఉండేది కాదు. ఇదే మాట నాన్నగారితో ఒకసారి చూచాయిగా అన్నాను. అప్పుడు తామరాకు మీద నీటి బొట్టులాగా ఆయన చెప్పిన సమాధానం నాకు రుచించలేదు. పొలంలో ఉద్యోగం చేయలేరు, ఉద్యోగంలో నాట్లెయ్యలేరు, కాని జీవితాన్ని అర్థం చేసుకుని సరిగా నాటుకుంటే తృప్తి అనే పంటను కోసుకోవచ్చు ఎక్కడైనా అని. నిజమే కదా అని ఈ మధ్యనే అనిపిస్తోంది. కాని ఎందుకో ఏదో అడ్డుపడుతోంది. అది అహంకారమేమో అని ఒక పక్కన అనిపిస్తున్నా మనసు ఒప్పుకొనివ్వటం లేదు. అప్రయత్నంగా మళ్లీ నాలో నేనే సనుక్కున్నాను. ఏది ఏమైనా నాన్నగారు ఏ పని సరిగా చెయ్యలేదు, ముఖ్యమైన కాగితాలు ఏవీ జాగ్రత్త చేయలేదు అని. దాంతో ఇంకా మూలమూలలా వెతికి పాత కాగితాలు, ఆలేఖనాలు తిరగయ్యక తప్పలేదు. అటక మీద ఎలుకలు పరిగెత్తిన శబ్దం వినపట్టంతో ఆలోచనల నుండి బయటపడ్డాను. వెదుకులాట మళ్లీ మొదటికొచ్చింది. కావడి పెట్టె, భోషాణం, ట్రంక్ పెట్టెలు, కాశీ బుట్టలు, లెదర్ బ్యాగులు, అలమరాలు, గూళ్లు అన్నీ వెతుకుతూనే ఉన్నాను. కోమటి కొట్లో పద్దురాసి తెచ్చిన వెచ్చాల చీటీల నుండి ఇస్త్రీ చాకలికి వేసిన బట్టల వివరాల వరకు, మనవళ్లకు కూడా పెళ్లిళ్లు చేసిన ముసలాళ్ల 60 ఏళ్ల కిందట పెళ్లి శుభలేఖల దగ్గర నుండి ఈ మధ్యనే పోయిన ఒక ముసలావడ చిన్నప్పటి సంవర్త బంతికి పిలుస్తూ వచ్చిన ఆహ్వాన పత్రిక వరకు, ఆవు ఎదైన తేదీలు, ఈనిన తేదీలు గుర్తుపెట్టిన పాత క్యాలెండర్ల నుండి నాట్లల్లోని కోతల్లోని వచ్చిన కూలీల లెక్కల వరకు సంవత్సరాల వారీగా కట్టలు కట్టి ఆ కట్టలో ఏ వివరాలు ఉన్నాయో ఒక చీటీ గుచ్చి మధ్యలో వేపాకులుంచి కలరా ఉండల వాసనొస్తూ అనేక కవిల కట్టలు బయటపడ్డాయి. అవి కేవలం పాత కాగితాల కట్టలు కాదు, అనేక జ్ఞాపకాల దొంతరులు. కొన్నింటిని చూస్తే పాత సంఘటనలు జ్ఞప్తికి వచ్చి నవ్వొచ్చింది, కొంత బాధ వేసింది. మా తాతగారి కాలం నుండి వస్తున్న పాడైపోయిన బ్యాటరీ లైటు, రేడియో, దీపం బుడ్డి, నస్యం డబ్బీ మాత్రమే కాక నాకు ఉద్యోగం వచ్చిన కొత్తల్లో కొనిపెట్టిన బట్టను గొడుగును కూడా ఎంత జాగ్రత్తగా దాచుకున్నారో. అది పాడైతే కొత్తది కొనిపెట్టుకోవచ్చనే ఆలోచన నాకు రాలేదు. కాని ప్రతి సంవత్సరం గొడుగులు, బ్యాటరీ లైట్లు బాగు చేసేవాడొచ్చి వాటిని సరిచేసి ఒక 10 రూపాయలు పట్టుకుపోతుంటే మాత్రం నాకు ఒళ్ళు మండేది. నువ్వా పాత గొడుగుకు పెట్టే ఖర్చుతో 4 కొత్త వస్తాయని ఎత్తి పొడిచేవాణ్ణి. నవ్వుతూ తిరిగి తన రామాయణ పుస్తకంలో తలదూర్చేవారు నాన్నగారు. నేను అప్పటికే నా గొప్పదనం మీద, ఆయన స్వభావం మీద ఏర్పరచుకున్న స్థిరమైన అభిప్రాయాలు ఆ నవ్వుకు సరైన అర్థాన్ని వెతకనివ్వలేదు. వీటితో పాటు నాన్నగారు తన చిన్నప్పటి నుండి వాడిన కళాన్ని చూసేసరికి నా దృష్టి అక్కడ ఆగిపోయి కళ్ళు చెమర్చాయి. అది మా నాన్నగారికి ఎంతో ఇష్టమైన కలం. ఎప్పుడూ సిరా కారుతూ ప్రతి చొక్కాకు మరకలైనా మా నాన్నగారు ఆ కళాన్ని మాత్రం మార్చేవారు కాదు. అదంటే అంత ప్రేమ ఆయనకు. నా పిల్లలిద్దరికీ చిన్నతనంలో ఆ కలంతో దిష్టి చుక్కలు పెట్టి ముద్దాడేవారు. నా పిల్లలు ఆ కలంలో నుండి కారే సిరాను ఆయనకు పోసి నవ్వినప్పుడు కూడా ఏమీ అనేవారు కాదు. మా ఆవిడ పిల్లల్ని కేకలేస్తే పోనీలే అమ్మాయి ఆడుకొని అని సమర్థించేవారు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి, అసలు కంటే వడ్డీ ముద్దు. చిన్నప్పుడు నాకు ఒక్క ఫోటో కూడా తీయించలేదు. కాని మనవల మీద ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తారు.
అని నేను దెప్పి పొడిచినా కూడా ఆయన కోపం వచ్చిన దాఖలాలు లేవు. నాకు అది సిగ్గులేనితనంగా అనిపించేది తప్పితే మంచితనంగా ఎప్పుడూ కనపడలేదు. ఇలా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూనే నా మొత్తం వెతుకులాట పూర్తయింది. అవసరమైన ఒక్క కాగితం ముక్క కూడా దొరకలేదు. ఉసూరుమంటూ మంచం మీద వాలాను. తల నొప్పిగా అనిపించింది. కళ్ళు మూసుకుని కణతలు నొక్కుంటూ మళ్ళీ అనుకున్నాను, ఈ నాన్నగారు ఏ పని సరిగా చెయ్యలేదు అని. మాగన్నుగా నిద్రపట్టింది. ముళ్ళు గుచ్చుకుంటాయని వారిస్తున్నా నేను కూడా పొలం వస్తానని మారం చేస్తున్న నన్ను తన భుజాల మీద కూర్చోపెట్టుకుని తీసుకెళ్తున్నారు నాన్నగారు. దొడ్లో చెట్టెక్కి జామకాయలు కోసుకుంటున్న నన్ను చూసి, మరీ పైకెక్కకు నాన్నా అని చెప్తూ చెట్టు కింద ఉన్న బావి మీద నులక మంచంతో మూస్తున్నారు నాన్నగారు. పక్క ఊరి బడి నుండి నడిచొస్తున్న నేను వర్షంలో తడుస్తుంటే నన్ను తీసుకువెళ్లడానికి గొడుగేసుకుని ఎదురుచూస్తున్నారు నాన్నగారు. పరీక్షలు రాసేందుకు బస్సులో వెళ్లాల్సొస్తే ఖాళీ లేక నన్ను కూర్చోపెట్టి తాను నిలబడి ప్రయాణం చేస్తున్నారు నాన్నగారు. బాకీ వసూలు కోసం వచ్చిన షావుకారుతో, మా వాడికి ఉద్యోగం వచ్చిందయ్యా, ఇక నాకు కాస్త వెసులుబాటు వస్తుంది, ఈ సంవత్సరం పంటల్లో తీర్చేస్తాను అంటుంటే షావుకారు మాట్లాడిన అవమానపు మాటలు నా చెవిన పడకూడదని అతన్ని అవతలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు నాన్నగారు. అమ్మ చేసిన జంతికలో జున్ను తీసుకొని నన్ను చూసేందుకు నేను ఉద్యోగం చేసే ఊరొచ్చారు నాన్నగారు. నా ఉద్యోగంలో ఏవో ఒడిదుడుకులు వచ్చాయని బాధపడుతుంటే తన పూజ పెట్టె దగ్గర కూర్చొని సుందరకాండ పారాయణం చేస్తున్నారు నాన్నగారు. ఆ పూజ పెట్టంటే ఎంత భక్తి ప్రవత్తులో ఆయనకు. జాగ్రత్తగా ఎప్పటికప్పుడు తుడిచి శుభ్రం చేసేవారు. ఎవరు ముట్టుకున్నా సున్నితంగా వద్దనేవారు. కాని ఈసారి ఎందుకో నాకు అందిస్తున్నారు ఆ పెట్టెను, అదే చెరగని చిరునవ్వుతో. అది వరకు నేను చులకన చేసిన చిరునవ్వు. జ్ఞాపకాల దొంతర్లన్నీ సిరిమా రేలలాగా కదులుతుండగా నాన్నగారు నాన్నగారు అంటూ కలవరిస్తూ నన్ను మా అమ్మ తట్టి లేపితే ఉలిక్కిపడి లేచాను. ఇది కళ, ఎంత బాగా కనిపించారు నాన్నగారు అనుకుంటూ మా అమ్మ పిలుస్తున్నా పట్టించుకోకుండా దిగ్గున లేచి వెళ్లాను పూజగదికి. అప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలానే జాగ్రత్తగా చూసుకుంటున్నారా పూజా పెట్టెని మా అమ్మ మా ఆవిడ. ప్రేమగా నిమిరాను. ఈసారి నాన్నగారు వారించినట్లుగా అనిపించలేదు. పెట్టె తెరిచి చూడగా రామాయణం పుస్తకం కింద కనిపించింది ఒక అర. అక్కడ కూడా ఒక కవిల కట్ట దొరికింది. ఆత్రంగా కట్టను విప్పాను. ఆశ్చర్యం, నాకు కావలసిన కాగితాలన్నీ ఉన్నాయి ఆ కట్టలో. తాత తండ్రుల ఆస్తి పంపకాల నుండి, సరిహద్దుల నుండి, అంగుళాలతో సహా కొలతల నుండి, శిస్తు కట్టిన రసీదుల నుండి ప్రతి వివరం క్షుణ్ణంగా ఉంది. ఒక్కొక్క కాగితం తెరచి చూస్తూ ఉండగా నా అహంకారపు పొరలు ఒక్కొక్కటి తొలగిపోవటం మొదలైంది. ప్రేమగా ఆ కవిల కట్టెను గుండెలకి హత్తుకున్నాను. ఆయన ఇచ్చిన ఆస్తిని కాదు, ఆయనను ఆయనగా హత్తుకుంటూ ఉండగా జారిపడింది ఒక అద్భుతం. నా చిన్నప్పుడు అమ్మా నాన్నగారు నన్ను ఎత్తుకుని తీయించుకున్న ఫోటో అది. తన కలంతో నాన్నగారు నా బుగ్గ మీద పెట్టిన దిష్టి చుక్క. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.